ఇవాళ భూమి మీద కదలాడే దేవుడు, మనందరికీ తెలిసిన దేవుడు, మరి అందాల రాముడు, మన రాముడు జన్మస్థలంలో అయోధ్యలో మనకి స్వామివారి గుడి నిర్మాణం జరగడం, దానికి మనం ఇవాళ సమకాలికలుగా ఇవాళ మనం భూమి మీద ఉండడం మన పూర్వజన్మ సుకృతం. ఆలయ నిర్మాణం ఈరోజు జరుగుతుంది. స్వామివారి ప్రతిష్ట, బాలరాముడి ప్రతిష్ట జరుగుతుంది. అది అందరి నడక కూడా అయోధ్య వైపే, అందరి చూపు రాముడి వైపే, అందరి పలుకు రామనామస్మరణే నిరంతరం. మరి మనందరికీ మన కుటుంబంతో సమానమైనటువంటి రాముడు, ఆ రాముడు మనందరి దేవుడు. అటువంటి రాముడి తాలూకా నిర్మాణం ఇవాళ మా కన్యకా పరమేశ్వరి గుడిలో కూడా మరి స్వామివారికి అభిషేకాలు చేసి అందరూ కూడా ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా తయారు చేసి ఇవాళ అక్కడ చూడలేనటువంటి మరి ప్రతిష్టాపనని ఇక్కడ చూసి ఆనందిస్తున్నందుకు ఇవాళ మేము కూడా ఇందులో భాగస్వాములు అయినందుకు మేము ధన్యులుగా భావిస్తూ మా కుటుంబం కూడా వచ్చింది, నా భార్య పాప కూడా వచ్చారు. మేము కూడా ఇందులో భాగస్వామి అయినందుకు మరి ఆ భాగస్వామి కల్పించినందుకు మరి ఇక్కడ దేవస్థానం ఎవరైతే పాలకవర్గం ఉందో వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేసుకోండి. జై శ్రీరామ్. ఈరోజు మన అమ్మవారి గుడిలోని
రాముల వారు, లక్ష్మణ స్వామి, సీతమ్మవారు, హనుమాన్ వారిది విగ్రహాలు కూడా కొత్తవి తీసుకొచ్చి బద్రీనారాయణమూర్తి గారి దంపతులు ఇవాళ పూజ పంచామృతాలతో అభిషేకము. ఈరోజు మనకి చాలా పర్వదినం. సంక్రాంతి మొన్నటితో అయిపోయింది అనుకున్నారు, కాదండి. ఈరోజు అసలైన సంక్రాంతి. ఎందుకంటే మన అందరి హృదయాల్లోని ఉన్న దేవుడు శ్రీరాములు వారు. ఆ రాములు వారిది ఈరోజు మనం పంచామృత అభిషేకాలు, తర్వాత ఏమో కలశాభిషేకాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటున్నాము అందరూ. ఎందుకంటే అయోధ్యలో ఈరోజు స్వామివారి ప్రతిష్ఠ జరుగుతుంది. అందుకోసం అని చెప్పి ప్రతి గుడిలోని, ప్రతి ఊరిలోని ప్రతి ఒక్కరూ కూడా రామస్మరణ 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 చేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అంటున్నారు. ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఐక్యతను తెలపడానికండి. మనందరం కూడా ఐక్యతగా ఉన్నాము అని తెలిపే విధంగా ఈ జై శ్రీరామ్ మన నామాన్ని పలుకుతున్నాము. అలాగే ఈ రోజు ఈ కనికాపరమేశ్వర దేవాలయంలో మేము పంచామృత అభిషేకమే కాకుండా ఒక సుమారు లలితాపారాయణం వాళ్ళు, మా లేడీస్ వింగ్ మహిళా విభాగం వాళ్ళు, తర్వాత సాయి భజన భక్తి మండలి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని భజనతో, శ్రీరామ భజనతో దిగ్విజయం చేస్తున్నారు. వీరందరికీ కూడా సుమారు 200 మంది ఉంటారండి. వీరందరికీ కూడా మహాప్రసాదం నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరుచున్నాను. జై శ్రీరామ్. నా పేరు రామకృష్ణారావు. ఈ టెంపుల్కి కార్యదర్శిగా నిర్వర్తిస్తున్నాను. ఈ రోజున ఇలాగ శ్రీరామ భజన చేస్తూ అందరి మనసులో శ్రీరాముడు ఉండాలని ఆ ఉద్దేశంతో, ఆ సంకల్పంతోనే ఈ కన్నికాపరమేశ్వరి గుడిలో భజన చేస్తున్నాము. అందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా మీడియాతో తెలిపించేది ఏంటంటే, మీరు అందరూ వచ్చి మా రాముల వారి ప్రదర్శన చూసి భజన చేసి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా మరీ మా కంపెనీ తరఫున కోరుతున్నాను. నా పేరు ఉమామహేశ్వరి అండి. ఈరోజు అతి అద్భుతమైన కార్యక్రమానికి పాల్గొనడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. రామ అభిషేకం, పంచామృత అభిషేకాలు, రాముల పూజ, సీతారాముల్ని మన చేతుల మీద తీసుకెళ్ళి మన అభిషేకం చేయించేమో చాలా అద్భుతంగా ఉంది. కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి